కి స్వాగతం. నెల్లూరు జిల్లా రాపూరు మండలము గుండవల్లి గ్రామము కండలేరు జలాశయం ముంపుకు గురై పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని సోమవారం గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కు గుండవల్లి గ్రామ రైతులు వినతి పత్రం ద్వారా తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుండవల్లి గ్రామము 39 సంవత్సరముల నుండి కండలేరు జలాశయం ముంపునకు గురై నీటితో పంటలు మునిగిపోయి తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు. కండలేరు జలాశయం ఏర్పడినప్పటి నుండి గ్రామం మొత్తం పంటలు మునిగిపోయిన తీవ్రంగా నష్టపోయిన జిల్లా అధికారులు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ప్రభుత్వాలు మారినా రైతుల గురించి పట్టించుకునేవారు కరువయ్యారన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. కొన్ని పత్రికలలో ముంపు గ్రామాల రైతులకు నష్టపరిహారము అందించినట్లు ఫేక్ వార్తలు వచ్చాయని, జిల్లా అధికారులు రికార్డులు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టరు నష్టపోయిన రైతులను నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు. గుండవలంకయ్య, మాది గుండవల గ్రామం. మేము కండలేరు ముంపు వాసులము. మా గ్రామం మొత్తం కూడా కండలేరు జలాశయం కింద ముంపునకు గురైంది. గత 39 సంవత్సరాల నుంచి మా గుండవల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఈ యొక్క కండలేరు జలాశయం కింద ముంపునకు గురైనాయి. ఎంతో మంది అధికారులు కలిసాము. మేము 39 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని అందరూ కలిసాం. సార్ చూడండి, ఒకసారి మా పొలాలు చూడండి, ఈ నీళ్ళల్లో మునిగిపోయినాయి, మాకు నష్టపరిహారం ఇవ్వండి అని అడిగితే ఎవరు కూడా స్పందించలేదు. కాబట్టి కొన్ని పత్రికల్లో, దినపత్రికలు ఇటీవల ఫేక్ న్యూస్ వచ్చింది. వీళ్ళకి ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాము అని చెప్పారు. అదంతా అవాస్తవం. కనీసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు పరిశీలించి రికార్డులు పరిశీలించండి, వీళ్ళకి ఇచ్చారా లేదని పరిశీలించండి. పరిశీలించి ఆ తదుపరి మాకు న్యాయం చేయండి. కాబట్టి మేమందరం ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ పేదవారం, కడు పేదవారం. ఈనాడు కండలేరు జలాశయానికి, ఆ ప్రాజెక్టుకు మా గ్రామాన్ని, మా పొలాలను దారాదత్తం చేసాం, ప్రాణత్యాగం చేసాం. కాబట్టి ఈ కలెక్టర్ గారు స్పందించి ఆ యొక్క దినపత్రిక మీద చర్యలు తీసుకొని ఈ కడు పేదవారికి న్యాయం చేయాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మాది రాపూర్ మండలం గుండవల్లి గ్రామం తెలుగంగ ప్రాంతంలో మునగ ప్రాంతం ఉంది. గత 30 సంవత్సరాల నుంచి మాకు నష్టపరిహారం అనేది ఇవ్వట్లేదు. గవర్నమెంట్ పరంగా ఎటువంటి నష్టపరిహారం ఇవ్వటం లేదు. 64 టీఎంస్ డీల్ పెట్టేశారు. మాకున్న పొలాలు, బావిలు అన్ని మునిగిపోయినాయి. కానీ ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వట్లేదు. దీని గురించి దయచేసి కలెక్టర్ వెంటనే స్పందించి మాకు కనీసం ఒక 100 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరినీ నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం.